ఆర్థిక సమస్యలు? ఎందుకు మనం వ్యాపారంలో లాభం సంపాదించలేకపోతున్నాం? ఎందుకు ఉద్యోగంలో మనం ప్రమోషన్ పొందుకోలేకపోతున్నాం? దయచేసి గమనించాలి. ప్రభువా నాకు ప్రమోషన్ ఇవ్వు, ప్రభువా నన్ను దీవించు, ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు బద్ధకస్తుడుగా పనిచేసినట్లయితే దేవుడు నిన్ను దీవించడం సాధ్యము కానే కాదు. యోసేపును దేవుడు దీవించాడు. కారణం ఏమిటంటే తన చేతికి ఇవ్వబడిన పని అంతటినీ కూడా యోసేపు సక్రమంగా చేశాడు. అది ఎవరు చూశారు? పొతీఫరు చూశాడు. యోసేపునకు తోడై యెహోవా తోడై ఉండెననియు అతడు చేయునిదంతయు యెహోవా సఫలీకృతము చేసిననియు పొతీఫరు చూసి 39వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. మీరు ఒకసారి చూడండి రిఫరెన్సెస్. యోసేపునకు యెహోవా తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు యజమానుడగు ఐగుప్తీయుని ఇంట ఉండెను. ఆ తర్వాత యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు ఏముంది అక్కడ? అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు. యజమానుడు చూచినప్పుడు ఎవరు చూశారో? యజమానుడు చూశాడు. ఏం చూశాడు? ఏ పనిస్తే ఆ పని అద్భుతంగా చేస్తున్నాడే, ఇతరుల కంటే మిన్నగా చేస్తున్నాడు, ఇతరుల కంటే భిన్నంగా చేస్తున్నాడు, ఏది చేసినా అద్భుతంగా చేస్తున్నాడు అని యజమానుడు చూసినప్పుడు ఏం చేశాడు? ప్రమోషన్ ఇచ్చాడు. ఇంట్లోకి పనివాడిగా వచ్చాడు, కానీ ఇంటిపై పెత్తనము చేసేవాడిగా ప్రమోషన్ పొందుకున్నాడు. కారణం తెలుసా? అతడు కష్టపడేవాడు, తన చేతికి ఇవ్వబడిన పనిని శ్రద్ధగా చేసేవాడు. సహోదరి సహోదరులు, నువ్వు ఏ పని చేస్తున్నా ఇతరుల కంటే మిన్నగా చేయాలి, ఇతరుల కంటే భిన్నంగా చేయాలి. వాళ్లకు దేవుని సహాయం లేదు, నీకు దేవుని సహాయం ఉంది. వారికి దేవుడి జ్ఞానం లేదు, నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతోనే నువ్వు దేవుడు ఇచ్చినటువంటి ఉద్యోగం శ్రద్ధగా చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. బద్ధకస్తుని దీవించటం కానీ, బద్ధకస్తుని హెచ్చించటం కానీ ఇప్పటి వరకు ఎక్కడా కూడా మీరు చూడరు, బైబిల్లో అస్సలు చూడరు. దేవుడు నిన్ను దీవించాలి, నిన్ను హెచ్చించాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే సహోదరి సహోదరుడా, నువ్వు నీ చేతికి ఇవ్వబడిన పని శక్తివంచన లేకుండా చేయి, పోస్ట్ పోన్ చేయకుండా చేయి. ఈ పై యజమాని నిన్ను చూసినప్పుడు భలా ఇలాంటి వాడు మా కంపెనీలో ఉన్నాడు కాబట్టే ప్రశాంతంగా నేను ఈ బాధ్యతలను స్వీకరించగలుగుతున్నాను అని చెప్పేవాడిగా చేయి. ఒక కోటీశ్వరుడికి పెద్ద ఎస్టేట్ ఉంది. ఆ ఎస్టేట్లో చాలా ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, అలాగే పంటలు పండించేటటువంటి పొలాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆ యజమాని చూసుకోలేకపోతున్నాడు. టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. ఎప్పటికప్పుడు తను ఒత్తిడికి గురవుతున్నాడు. పశువులు ఎలా ఉన్నాయి, పొలంలో పరిస్థితి ఎలా ఉంది, ట్రాక్టర్లు ఎలా ఉన్నాయి, అవి కండిషన్లు ఉన్నాయో లేదా, వర్కర్స్ ఎలా పనిచేస్తున్నారు, ఇవన్నీ టెన్షన్స్ పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. అటువంటి సమయంలో నాకంటూ ఒక సహాయకుడు కావాలి అని చెప్పి ఉద్యోగ ప్రకటన చేశాడు. చాలామంది వచ్చారు. తను చాలా ప్రశ్నలు వేశాడు. చాలా ప్రశ్నలు వేసినప్పుడు తన ప్రశ్నలకు సరైన జవాబులు ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు ఇవ్వలేదు. ఒక వ్యక్తి వచ్చాడు, నిన్ను ఎందుకు ఉద్యోగంలో తీసుకోవాలి అని అడిగాడు. ఆ ఉద్యోగస్తుడు ఒక చక్కని సమాధానం ఇచ్చాడు. సార్, నన్ను మీరు ఉద్యోగంలో పెట్టుకుంటే మీరు ప్రశాంతంగా పడుకోవచ్చు. నేను పడుకోవడానికి కాదయ్యా ఉద్యోగం పెట్టుకుంటుంది, నువ్వు చక్కగా నీకు ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చాలని చెప్పి. సార్, మళ్ళా చెప్తున్నా, నన్ను ఉద్యోగంలో పెట్టుకోండి, మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాను, మీకు ప్రశాంతతను ఇస్తాను, ప్రశాంతంగా మీరు పడుకోవచ్చు. ఈ జవాబు అతనికి చాలా విచిత్రంగా అనిపించింది, చిత్రంగా అనిపించింది. సరే, ఉద్యోగంలో పెట్టుకున్నాడు. మరుసటి రోజే సడన్గా ఉరుములు, మెరుపులు, భయంకరమైన వర్షం. ఆ యజమాని చాలా టెన్షన్ పడిపోయాడు. పొలంలో వరంతా కోసేసి ఒక చోటకు పేర్చాం, పైన ఏదైనా పరదాలు కప్పారా లేదా, ధాన్యం అంతా తడిచిపోతుందేమో, పశువులన్నీ కూడా పొలంలో ఉన్నాయి, అవి తడిచిపోతున్నాయేమో, ట్రాక్టర్లు ఎక్కడ పెడితే అక్కడ వదిలిపెట్టేసాం, అవి ఎక్కడున్నాయో, టెన్షన్ 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 పడిపోతూ ఉన్నాడు. సరే, వెళ్ళి ఈ వర్కర్ని పిలుద్దామని చెప్పానంటే ఆ వర్కర్ తలుపు తడితే వాడు చక్కగా నిద్రపోతున్నాడండి. ఏం చేస్తున్నాడు? చక్కగా నిద్రపోతున్నాడండి. యజమాని కోపంతో 9 గంటలకే పడికేసావేంటి, పొలం సంగతి ఏం చేసావు, ట్రాక్టర్ల సంగతి ఏం చేసావు, పశువుల సంగతి ఏం చేసావు? అతను అంటున్నాడు, సార్, నేను ప్రశాంతంగా పడుకున్నాను, మీరు పడుకోవచ్చు కదా. ఏ మనిషివా నువ్వు?
ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం, భయంకర వర్షం పడతా ఉంటే నువ్వు ఎలా ప్రశాంతంగా పడుకున్నావు? నన్ను ఎలా ప్రశాంతంగా పడుకోమంటున్నావు? సార్, నేను మీకు ముందే చెప్పా మీరు ప్రశాంతంగా పడుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే నేను ప్రశాంతంగా పడుకుంటాను కాబట్టి. పడుకుంటానంటావేమిటయ్యా? పొలంలో పనులు మానేసి ప్రశాంతంగా పడుకోండి సార్. నేను చెప్తున్నాను కదా. కోపం వచ్చింది యజమానికి, గొడుగు తీసుకున్నాడు, పొలానికి వెళ్ళాడు. ధాన్యం మీద చక్కగా పరదాలు కప్పి ఉన్నాయి. పశువులన్నీ కూడా చక్కగా వాటి చావిడిలో కట్టబడి ఉన్నాయి. ట్రాక్టర్లన్నీ కూడా చక్కగా వాటి కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ ఏరియాలో ఉన్నాయి. ఎక్కడ ఉండవలసినవి అక్కడ చక్కగా చక్కబెట్టి ఉన్నాయి. తిరిగి వచ్చేసరికి యజమాని తిరిగి వచ్చి అంటున్నాడు, భలా మంచి దాసుడా, ఇక్కడి నుంచి నేను దేని విషయంలో వర్రీ కావాల్సిన అవసరంలా నేను ఇక్కడి నుంచి ప్రశాంతంగా పడుకుంటాను. అదే కదా సార్ నేను చెప్పింది, ప్రశాంతంగా పడుకోమన్నాను కదా సార్. ఆ టెన్షన్స్ ఏవో నేను తీసుకుంటాను. ఈరోజు సహోదరులు, మీరు ఉద్యోగం చేస్తున్న చోట మీ పై అధికారికి మీరు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వాలి. అంతేగాని బద్ధకస్తుణ్ణి పనిలో పెట్టుకునేవాడు కంటిలో నలుసు లాంటి వాడట. ఎలాంటి వాడు? మీ కంటిలో నలుసు ఉందనుకోండి, మీ కన్ను సరిగా పనిచేస్తుందా? సరిగా చూడగలరా? ప్రశాంతంగా ఉండగలరా? నలిపేస్తూ ఉంటారు. ఎందుకని? నలుసు ఉంది కాబట్టి. నువ్వు బద్ధకస్తుడు అనుకో, నిన్ను ఎవడైనా పనిలో పెట్టుకున్నాడంటే వాడు ఆడవలసిందే, వాడు అరవాల్సిందే, కేకలు వేయాల్సిందే. ఎప్పుడు చెప్తూ ఉంటాను మా వాళ్ళతో, చెప్తే చేసేవాళ్ళే కావాలి కానీ తిడితే చేసేవాళ్ళు మాత్రం కానే కాదు. నా మాట మీకు ఏమైనా అర్థమైందా? మన సేవల్లో పాలు పంచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఒక మాట అంటాను, ఏడో తెలుసా? నేను చెబితే చేసేవాళ్ళు కావాలి కానీ తిడితే చేసేవాళ్ళు కాదు. చెబితే చేసేవాళ్ళు పనివాళ్ళు, తిడితే చేసేవాళ్ళు పనికి మాలిన వాళ్ళు. మీరేమనుకోకండి మాట అన్నానని చెప్పి. ఈరోజు నువ్వు ఎవరివి? చెబితే చేసేవాడివా లేక తిడితే చేసేవాడివా? ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఇంట్లో ఇల్లాలకి భర్తకు జ్ఞానం ఉంటే, తల్లికి తండ్రికి జ్ఞానం ఉంటే అయ్యా ఆ కుటుంబం వెలుగుమయమై ఉంటుంది. అశాంతి అసమాధానం ప్రభువా పారిపోతుంది. ప్రతి భర్తను, ప్రతి భార్యను, ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని ఇంట్లో నాయన జ్ఞానంతో నింపండి. ఇంటి బయటకు వచ్చి పనిచేస్తున్న చోట నాయన మేము జ్ఞానం కలిగి పనిచేస్తే ఉన్నత స్థితికి నువ్వు మమ్మల్ని తీసుకెళ్తావు. శ్రద్ధ గలవాడు పుష్టిగా ఉంటాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడు. అంతేగాని నాయన ఎక్కడ వేసిన గొంగలి అక్కడ వేసినట్టుగానే అడుగంటిపోయిన జీవితం జీవించడు. శ్రద్ధ కలిగి పనిచేసే, బుద్ధి కలిగి పనిచేసే, జ్ఞానం కలిగి పనిచేసే నాయన ఆత్మీయత మాకు దయచేయండి. పెద్దలను గౌరవించాలి, వారి దగ్గర నేర్చుకోవాల్సిన పాఠాలు మేము నేర్చుకోవాలి. యవ్వన బిడ్డలు ప్రభువా వారికి ఉన్నటువంటి అజ్ఞానాన్ని వారు విస్మరించి వదిలిపెట్టి నీ జ్ఞానాన్ని, అనుభవజ్ఞుల యొక్క జ్ఞానాన్ని వారు పొందుకునేలాగున, మేము పొందుకునేలాగున సహాయం చేయండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.